ఆడుతూ ఉంటేనే మనందరికీ భవిష్యత్తు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. 30 సంవత్సరాల పాటు ఈ రాజకీయాన్ని ఆదినారాయణరావు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పటి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు పూల నాగరాజు వరకు ప్రత్యక్షంగా ఈ రాజకీయాలన్నింటినీ కూడా చూస్తూ వస్తున్నా. ఎంతో మంది మారారు, కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం ఎక్కడా కూడా మారినటువంటి సందర్భాలు కనపడలేదు. నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి బలమైనటువంటి పునాది అటువంటిది అనేటువంటిది గుర్తు చేస్తున్నాం. 2 మాటలు చెప్పి ముగించదలుచుకున్నాం. అధికారంలో వేదిక మీద ఉన్నటువంటి మేము ఎవరమైనా కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, మనం ఇవాళ ఈ స్థాయికి వచ్చాము అనంటే ప్రతి పల్లెలోనూ కర్ర పట్టుకుని మన కోసం నిలబడినటువంటి కార్యకర్తల శ్రమ వల్ల అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నాం. సగం మంది కార్యకర్తలు మనకి ఎన్నికల తర్వాత మన దగ్గరికి రారు, వాళ్ళు ఏమీ అడగరు, ఆశించరు. వాళ్ళు కోరుకునేది ఒకటే, ఒక గుర్తింపు, గౌరవం మాత్రం కోరుకుంటారు. వచ్చినప్పుడు 4 మాటలు ప్రేమగా పలకరించగలిగితే చాలు అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా. నా అనుభవాల్ని పంచుకుంటున్నా. అలుగుతారు అప్పుడప్పుడు, అలిగినప్పుడు దూరం చేసుకోవద్దండి. అధికారంలో ఉన్న మీరే ఒక అడుగు తగ్గండి, 1కి 4 సార్లు ప్రయత్నం చేయండి. పార్టీ మీద అలిగి ఎవ్వరూ సాధించగలిగేది ఏం లేదు. నేను కూడా అలిగినా ఏం చేయలేను, మా నాయకులు ఎవరు అలిగినా ఏం చేయలేను. కానీ అలగటం ఎందుకు వస్తుంది అంటే ప్రేమ ఉన్న దగ్గరే వస్తుంది. భార్య భర్త మీద అలుగుతుంది, కొడుకు తండ్రి మీద అలుగుతాడు. అలిగినప్పుడు ఒక మెట్టు తగ్గి మీరే వాళ్ళని దగ్గర తీసుకుని మాట్లాడండి, ఆ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేయండి, మనసు తేలికపరచండి అనేటువంటిది చెప్తా ఉన్నా. ఈ పార్టీ, ఈ జెండా ఉంటేనే మనందరికీ భవిష్యత్తు అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా. ఎన్నో సమస్యల్ని, ఎన్నెన్నో ఆటుపోట్లని ఎదుర్కొని నిలబడినటువంటి పార్టీది. ఆ ఆటుపోట్లని నిలబడి నడిపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి పార్టీ ఇది. ఈ దేశంలో మరే పార్టీ కూడా ఇంత బలంగా మచ్చ లేకుండా నిలబడింది అని అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వల్లనే అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తాను. ఆయన పడుతున్నటువంటి కష్టం, ఆయన పడుతున్నటువంటి శ్రమ, ఇది పార్టీకి అటు ప్రజలకి మంచి చేయాలి అనేటువంటి ఆలోచనతోనే అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఒక్కసారి ఒకే ఒక సంఘటన చెప్తా. 3 రోజుల క్రితం ఆయన దావోస్ పోయాడు. రాత్రి సాయంత్రం వరకు ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొని నేరుగా విజయవాడ నుంచి పోయి తెల్లవారుజామున 3 గంటలకు ఫ్లైట్ ఎక్కి దావోస్లో దిగి రెడీ అయితే 3 రోజుల్లో 37 మీటింగులు, 5 నిమిషాల మధ్యలో బ్రేక్ లేకుండా ప్రపంచంలో అత్యంత బలవంతులుగా ఉన్నటువంటి ఆర్థికవేత్తలందరితోనూ సమావేశాలు పెట్టుకున్నాడు. తిరిగి మళ్ళీ రిటర్న్ మీటింగ్ నుంచే ఎక్కి దిగాడు. హైదరాబాద్కి 8:30కి రావాల్సిన ఫ్లైట్ 9:30కు వచ్చింది. 10:30కి విజయవాడలో దిగాడు. 11 గంటలకు మా ఫస్ట్ మీటింగ్ నాదే ఉండి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు బ్యాంకుల మీటింగ్ ఉంది, రాష్ట్రంలో ఉన్న బ్యాంకర్లు అందరితో మీటింగ్ ఉంటే నేను అప్పటికి సెక్రటరీతో చెప్పంపించాను, సార్కి లోపలికి వెళ్తా ఉంటే నేను మీటింగ్ స్టార్ట్ చేస్తాను, సార్ చివరిలో జాయిన్ అయినా పర్వాలేదు అని అంటే సార్ లోపలికి వెళ్తూ చెప్పాడు, లేదు నేను వస్తాను వెయిట్ చేయమను అని. 1/2 గంటలో రెడీ అయ్యి వచ్చాడు. 1/2 గంటలో 11 గంటల 10 నిమిషాలకు రెడీ వచ్చి 3 గంటల సేపు బ్యాంకర్లతో కూర్చున్నాడు. మా వ్యవసాయానికి ఏం చేస్తున్నారు, డ్వాక్రా మహిళలకు ఏం చేస్తున్నారు, యువకులకు ఏం చేస్తున్నారు, స్టార్టప్లకు ఏం చేస్తున్నారు. నాకు అనిపించింది ఇంత పెద్ద బుక్ ఈయన ఎప్పుడు చదివాడు అని అడిగితే నేను అడిగా కారులో కూర్చున్నప్పుడు, ఏంటి సార్ అంటే ఫ్లైట్లో నిద్ర రాలేదు, ఆట్ టైం అయింది, ఈ పుస్తకం మొత్తం ఈరోజు మీటింగ్లో ఏం చేయాలి అనేటువంటిది రివ్యూ చేశాను. అరే మన కోసం కూడా మనం అట్లా కష్టపడలేం, ఈ రాష్ట్రం కోసం ఆయన అట్లా కష్టపడుతున్నాడు. ఈరోజు మనం కూడా కొన్ని త్యాగాలు చేద్దాం. మన పిల్లలు, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనం కొన్ని కష్టాలను అధిగమించైనా నిలబెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది గుర్తు చేస్తున్నా. కాళ్ళ కింద చూపు చూడొద్దండి. ఈ భవిష్యత్తు రాష్ట్రం అనేటువంటిది ఒక్క తెలుగుదేశం పార్టీతోనూ చంద్రబాబు నాయుడుతోనే ఉంది. అది ఒక్కరోజు కాదు, నిరంతరం అట్లానే పనిచేస్తూ ఉన్నాడు. నాకన్నా వయసులో 15 సంవత్సరాలు పెద్ద. ఆయన శక్తితో నేను కూడా పోటీ పడగలనా అనంటే లేదు అనే చెప్పాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఇంత కష్టపడేటువంటి నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో మనం చెడబెట్టుకోకూడదు.
నాయకులందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాం, ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. అందరూ రాజకీయాల్లో ఇక్కడ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళమే. కళ్ళు లేనటువంటి వ్యక్తికి కళ్ళు వస్తే మొట్టమొదట అతను ఏం చేస్తాడో చెప్పండి? దేవుణ్ణి మొక్కుతాడు. ఇంకా ఆనందంగా, ఇంకా కరెక్ట్. అప్పటిదాకా ప్రాణాన్ని దారిని చూపించినటువంటి కర్రను పక్కన పెడతాడు. కళ్ళు లేనటువంటి వ్యక్తి జీవితాంతం దారి ఏదైతే చూపిస్తుందో కర్ర, కళ్ళు వస్తే ఆ కర్రను తీసి పక్కన పెడతాడు. పార్టీ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు ఆ కర్ర లాంటి వాళ్ళు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ కర్రను పక్కన పెడితే మళ్ళీ తొందరలోనే కింద పడక తప్పదు అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అనుభవాలతో చెప్తున్నా నేను ఇవన్నీ కూడా. మా రాజకీయాల్లో ఈరోజు నేను, రేపు ఇంకోరు ఉండొచ్చు, కానీ ఈ పార్టీ, ఈ నాయకత్వం ఈ రాష్ట్రం కోసం బలంగా ఉండాలని నమ్ముతున్నాను. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఇంతటి అద్భుతమైనటువంటి యంత్రాంగం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి పార్టీ దేశంలో ఏదైనా ఉంది అనంటే అది తెలుగుదేశం పార్టీ అనేటువంటిది మాత్రమే చెప్పగలుగుతాను. ఎస్, సమస్యలు వస్తాయి, అలకలు వస్తాయి, బాధలు వస్తాయి, ఆవేశాలు వస్తాయి, అన్నింటినీ అధిగమించి పనిచేయాల్సినటువంటి అవసరం మనది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఒక ఇంట్లోనే అందరికీ న్యాయం చేయగలమా? చేయలేం. ఒకరికి ముందు ఒకరికి వెనక అవుతూ ఉంటుంది. మన కుటుంబం బలంగా ఉందా లేదా అనేటువంటిది చూసుకుందాం. ఆ కుటుంబాన్ని బలంగా ఉంచడం కోసం కలిపి పనిచేద్దాం అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా చెప్పినటువంటి సూపర్ 6 వాగ్దానాలు అన్నింటినీ కూడా నిలబెట్టాం. 60 లక్షల మంది పైన ఉన్నటువంటి తల్లికి వందనం పేరుతో పిల్లలకి వేసాం. గత ప్రభుత్వం 44 లక్షల మందికి వేస్తే మనం దాదాపు 63 లక్షల మందికి వేసాం. మరి పెన్షన్లను రెట్టింపు చేశాం. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. బస్సు కార్యక్రమాన్ని ప్రారంభించాం. మత్స్యకార భరోసాని ఇచ్చాం. ఆటో డ్రైవర్లకు ఇచ్చాం. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే కరెక్ట్గా మా వాళ్ళు లిస్ట్ వేశారు, పెద్ద లిస్టు. ఈ లిస్ట్ అంతా చదివితే ఇన్ని పనులు చేశామా అని మీకే ఆశ్చర్యపోయేటువంటి పని కనపడతా ఉంది. నిశ్శబ్దంగా 60 పెద్ద మార్పులు తీసుకొచ్చినటువంటి పనులు. ఈ ప్రభుత్వం నిరంతరం కూడా ప్రజల కోసం పనిచేస్తూనే ఉంది అనేటువంటి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి మంత్రులు జిల్లాలకు అడుగు పెట్టిన మొదటి రోజున చెప్పాం, ఈ జిల్లాకు కూలీగానే పనిచేస్తాను అని, ఆ మాటకి కట్టుబడి ఉన్నాను అనేటువంటి చెప్తా ఉన్నాం. ఒక్క సంవత్సరంలోనే హంద్రీనీవా నీటిని ఈరోజు 40 TMCల నీటిని తీసుకొచ్చామనంటే అది చంద్రబాబు గారి సహకారం వల్లనే. మాకు ఈ జిల్లా పట్ల ఉన్నటువంటి రుణం తీర్చుకోవాలి అన్నటువంటి తపన వల్లే ఈ జిల్లాలో ఉన్నటువంటి 14 మంది శాసనసభ్యుల మీద బాధ్యత ఉంది. నమ్మినటువంటి ప్రజలకు మంచి కోసం పనిచేయాలి, నమ్ముకున్నటువంటి నాయకత్వం కార్యకర్తల కోసం పనిచేయాలి. అది ఎంత శ్రమైన అనేటువంటిది నేను ఈ సందర్భంగా నాయకులందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఎస్, ఇబ్బందులు వస్తాయి. మనం కాస్త ప్రశాంతంగా ఓపికగా వాటిని అధిగమించగలిగితే మనకు మళ్ళీ 2029లో ఎదురుండదు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎదురు లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. మనం 5 ఏళ్ల కోసం రాజకీయాలు కాదు, 10 ఏళ్ళు శాశ్వతంగా 10 ఏళ్ల పాటు ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంటేనే ఈ జిల్లా బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ప్రతి కుటుంబం బాగుపడుతుంది అనేటువంటి చెప్తా ఉన్నాం. ఆ రోజున ఆయన ఇంటర్నెట్ అంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలన్నారు. ఇంటర్నెట్ తో, సాఫ్ట్వేర్ తో ప్రపంచం నలుదిక్కులుగా తెలుగు పిల్లలు వెళ్ళారు అంటే అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచనల వల్లే అనేటువంటిది చెప్తున్నాం. ఆయన డ్రిప్ ఇరిగేషన్ అని చెప్తే ఇది మాకు డ్రిప్పులతో సాగదు, కాలువ నీళ్లు కావాలన్నారు. ఈరోజు డ్రిప్ లేనటువంటి పొలాన్ని మనం అనంతపురం జిల్లాలో చూడగలుగుతున్నామా అని చెప్తా ఉన్నాం. ఇట్లా ఒక ముందు తరానికి సంబంధించినటువంటి ఆలోచనల్ని ఈ తరంలోనే ఇంప్లిమెంట్ చేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నేషనల్ హైవేలో డబ్బులు లేకుండా వేయొచ్చు అని అంటే నవ్వారు, వేసి చూపించారు.
ఈరోజు మళ్ళీ ఆయన తపన పడుతున్నాడు. రాయలసీమకు ప్రత్యేకంగా ప్రాజెక్టులు తీసుకురావాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు. ఉత్తరాంధ్రకి ఒక రకంగా, రాయలసీమకి ఒక రకంగా ముందుకు తీసుకుపోవాలి. రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చేయాలని ఇప్పటికే దాదాపు కేంద్రంతోనే 4-5 మీటింగ్లు అయ్యాయి. ఇప్పుడు ఈడ మీటింగ్ మీద కూర్చున్నప్పుడు చూస్తే ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఆయన ప్రతి 10 రోజులకు ఒకటి పెడతాడు, మన్ కీ బాత్ అని, అంటే మనసులో మాట అని. ఆయన దేశం మొత్తం గురించి రేడియోలో మాట్లాడతాడు. ఈరోజు ఆ మన్ కీ బాత్ మాట్లాడుతూ అనంతపురం గురించి దాంట్లో మాట్లాడాడు అని అంటే ఢిల్లీ కూడా మన వైపు చూస్తూ ఉంది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. రాయలసీమలో జరిగేటువంటి మార్పులు, అనంతపురంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని ప్రధానమంత్రి గారు మాట్లాడారు అని అంటే ఢిల్లీ మన వైపు చూడడం మొదలైంది అని. దేవుడు సహకరించి నిజంగా ఢిల్లీ పాలకులకు, మన కూటమికి మనకు అనుకున్నటువంటి లబ్ధి జరిగితే రాయలసీమ తలరాతలు మార్చేందుకే చంద్రబాబు నాయుడు గారు శ్రమ పడుతున్నారు అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మొన్నటికి మొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. రాయలసీమ ప్రాజెక్టును, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదో మూసేశారు, ఆపేశారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి దాంతో నేను ఒక్కటే నాయకులను అడుగుతా ఉన్నా, మీ హయాంలో హంద్రీ నీగివా కాలువ మీద ఒక గంపు మన్నెత్తేశారా? ఈ జిల్లాలో ఒక చుక్క నీరు అదనంగా తెచ్చారా? నేను అడుగుతా ఉన్నా. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, 40 టీఎంసీల నీటిని తీసుకొచ్చాం. అధిగమించి ఇంకా ఎక్కువ తీసుకొచ్చేందుకు కూడా మేము శ్రమ పడతామనేటువంటిది ధైర్యంగా ఈ జిల్లా ప్రజల ముందు తలెత్తుకుని కాలరెగరేసుకుని గర్వంగా ప్రతి తెలుగుదేశం నాయకుడు చెప్పేలాగా పనిచేస్తామనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ గగ్గోలు పెట్టినటువంటి అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు నేను అడుగుతా ఉన్నా, మీ రాయలసీమ లిఫ్ట్ అని మీరు గగ్గోలు పెట్టారే, ఈ జిల్లాకు జరిగే లాభం ఏంటి? అది ఇప్పుడు ఆగడం వల్ల జిల్లాకు జరిగినటువంటి నష్టం ఏంటో ఒక్కసారి వివరించండి. హంద్రీ నీవా వల్ల లాభం ఏంటి? హంద్రీ నీవాకు నీళ్లు రాకపోతే జరిగే నష్టం ఏంటి నేను చెప్తానంటున్నా. ప్రజల్ని మభ్య పెడితే ప్రజలు మళ్ళీ తిరగబడతారు. నిజాలు తెలుసుకున్న రోజున మళ్ళీ ఇదే గతి మీకు వస్తుంది అనేటువంటి చెప్తా ఉన్నాం. ఈరోజు 14 సీట్లు ఇచ్చినటువంటి మాకు జిల్లా ప్రజలకు చేతులెత్తి నమస్కరించి చెప్తా ఉన్నాం, ఈ జిల్లా రుణం తీర్చుకునేంత వరకు కూడా పని చేస్తామని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి మేము ఈ జిల్లా ప్రజల కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గర్వంగా చెప్పుకునేలాగా పనిచేస్తామనేటువంటిది సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ, నూతనంగా ఎన్నికైనటువంటి ఈ కమిటీ కూడా ప్రజల కోసం, ఈ జిల్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలు, వాళ్ళ కష్టాలు, కన్నీళ్లు తొలగించేలా పని చేయాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు, నాయకుడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.